పవన్ పదే పదే ఏది సొంతగా జనసేన తరపున అప్పట్లో ఇచ్చిన హామీ ఏంటంటే 500 మందిని ప్రతి ఏడాది కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాను, కాపు యువతకి అట్లాగే మిగతా యువతకు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ యువతకి ఏడాదికి ఒక 500 మందికి తలా 15 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పరిశ్రమలు పెట్టిస్తాను అని చెప్పారు. ఇప్పుడు అందులో ఒక 10% నిజం అవుతోంది. ఏంటంటే ఇలాంటిది ఆయా వర్గాల వాళ్ళన్నే కాదు, అన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన ప్రతి సెక్షన్కి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత ఒక డెవలప్డ్ సిస్టమ్ తయారు చేసింది. అది పరిశ్రమలు ఎట్లా పెట్టాలో ట్రైనింగ్ ఇవ్వడం అన్నటువంటిది. హైదరాబాద్లో దానికి ఒక కేంద్రం నడుస్తుంది. ఆ కేంద్రం పేరు వచ్చేటప్పటికి NIMS, ఇది జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ అనమాట. NIMSME అది. దాంట్లో ఇప్పుడు శిక్షణ ఇవ్వబోతున్నారు. బాబు సర్కార్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క కులానికి ఇంతమందిని లెక్కేసి ఒక 1000 మంది బీసీలు, ఒక 500 మంది ఈబీసీలు, ఒక 500 మంది కాపు సామాజిక వర్గం వాళ్ళని ముందు ఎంపిక చేస్తారట. వాళ్ళల్లో ఒక్కొక్క బ్యాచ్కి ఇక్కడ ఏంటంటే 4 వారాల నుంచి 5 వారాలు శిక్షణ ఇస్తుంది. అందులో వాళ్ళకి అట్లాగా ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను మనుషుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం అన్నటువంటిది ఇప్పుడు బాబు సర్కార్ చేయబోతుంది. తద్వారా పవన్ కళ్యాణ్ ఆశించిన దాంట్లో 10వ వంతు పూర్తవుతుంది. అలాగా అక్కడ ట్రైన్ అయిన వాళ్ళకి లోన్సు లేదా గ్రాంటు, ఇక్కడ లోన్ అని చెప్పాల పవన్ కళ్యాణ్, గ్రాంట్ ఇప్పిస్తానన్నారు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామన్నారు దళిత బంధు తరహాలో. అట్లాంటిది ఇక్కడ ఇప్పించగలిగితే మిగతా 90% సక్సెస్ అయినట్టు.